అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈ రోజు మనతో పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు. నమస్తే గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, మాకు చాలా మంది అంటూ ఉంటారు, మా ఇంటికి వాయువ్య దోషం ఉందండి, మేము చాలా సఫర్ అవుతున్నాం అని చెప్పేసి అంటారు. అసలు వాయువ్య దోషం ఏ రకంగా ఉంటే దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? క్లియర్గా వివరిద్దాం అన్న. ఇప్పుడు మనం ఇది ఈస్ట్ డైరెక్షన్, ఇది మన యొక్క ప్లాట్. ఇది మనం దీంట్లో వాస్తు ప్రకారం ఒక ఇల్లు నిర్మించుకున్నాం. చాలా అద్భుతంగా సూపర్గా ఉంది, అంతా చాలా అద్భుతంగా బాగుంది. ఇక్కడ గేట్ పెట్టుకున్నాం, ఇక్కడ సముద్రం పెట్టుకున్నాం, అంతా బాగుంది. పర్ఫెక్ట్గా మన లైఫ్ సజావుగా సాగిపోతుంది. ఇప్పుడు మనం ఒక కారు కొన్నాం, లేదా మన స్టేటస్ పెరిగింది, ఒక సర్వెంట్ని పెట్టుకున్నాం. ఇక్కడ ఉత్తర పడమర గోడలకి టచ్ అవుతూ ఒక గది నిర్మించాం. ఎప్పుడైతే ఉత్తరం గోడకి పడమర గోడకి టచ్ అవుతూ ఇట్లా కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవుతూ ఇట్లా మనం గది నిర్మించాం. దీన్ని వాయువ్య మూత అంటాం. ఓకే, వాయువ్య మూత ఇది ప్రాణాంతక వాస్తుదోషం అంటాం. వాయువ్య మూత అంటే వాయువ్య మూత ఒకటే కాదు, ఉత్తర వాయువులోంచి ప్రధాన ద్వారం ఉన్న, ఉత్తర వాయువులోంచి ప్రధాన గేటు ఉన్న, ఉత్తర వాయువులో సంపు కానీ అలాగే సెప్టిక్ ట్యాంక్ కానీ ఉన్న, ఇవన్నీ కూడా వాయువ్య దోషం కింద పరిగణిస్తాం. వాయువ్య దోషం ఉంటే ఏమవుద్ది? ఫైనాన్షియల్గా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎప్పుడు అప్పు చేయాల్సి రావాల్సి వస్తుంది, ప్రతి చిన్న విషయానికి అప్పు చేయాల్సి వస్తుంది. ఎంత పెద్ద బిజినెస్ చేసినా సరే ఒకనాడు వాడు జీరో అయిపోవాల్సిందే. అలాగే ఇంటి యజమానికి ఎప్పుడు మానసిక వ్యధ, పుట్టే సంతానం కూడా మానసిక వైకల్యంతో పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి వాయు దోషం వల్ల. అంటే పిల్లలు ఆర్టిజంతో పుడతారు, లేదా రకరకాల మానసిక సమస్యలతో పుడతారు. అంటే ఆ ఇంట్లో కంపల్సరీ వాయు దోషం ఉంటుంది. అదేవిధంగా ఇంటిలో మూడవ సంతానం ఆరోగ్యము అండ్ విద్య నాశనం జరుగుతుంది. ప్లస్ ఇంట్లో వాళ్ళకి అంటే జ్ఞాన సంబంధమైన విషయాలు, అంటే విద్యకి ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు అంత ఈజీగా వంట పట్టం. అంటే విద్యకి సంబంధించిన మూల, ధనానికి సంబంధించిన మూల, వ్యాపారానికి సంబంధించిన మూల అని చెప్పచ్చు. అంటే ఆ మూడు నాశనం చేసేస్తుంది. ఇంకా ఇంపార్టెంట్గా ఏంటంటే ఎముకలు విరుగుట, అంటే ఊరికి ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి. ఈ ఎటువంటి ఇల్లు అంటే నేను కొన్ని వేల ఇల్లు చూస్తుంటాయి ఈ 10 సంవత్సరాల్లో. ఇంట్లో జస్ట్ ఇల్లు తుడుస్తూ కూడా ఆడవాళ్ళు జారి పడిపోతుంటారు. సార్ నాకు బోన్ ఫ్రాక్చర్ అయింది సార్, రాడ్ వేసారంటారు. చాలా సింపుల్గా. అటువంటి ఇంట్లో వాయువ్య దోషం అంటే వాయువులో సెప్టిక్ ట్యాంక్ కానీ, వాయువులో మెయిన్ గేట్ కానీ, వాయువులో మూత అంటే ఈ విధంగా ఏదన్నా ఒక షెడ్ నిర్మాణం చేయడం కానీ, ఇటువంటి వాయువ్య దోషం ఏర్పడి ఉంటుంది. ఇలా ఉంటేనే మనకి ఆ ఇంట్లో విపరీతంగా ఫ్రాక్చర్స్, చాలా సింపుల్గా, అంటే నడుస్తూ మెట్లు దిగుతూ ఉంటారు, ఒకేసారి 2 మెట్లు దిగారంటే ట్విస్ట్ అయిందండి, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ వచ్చిందని చెప్తారు. ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి చూసే వీక్షకులు కూడా వాళ్ళు ఆటోమేటిక్గా రిమైండ్ చేసుకుంటారు, ఒకసారి చెక్ చేసుకుంటారు. వాళ్ళకి ఇటువంటి దోషాలను వాళ్ళకి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఓకే, మరి ఇట్లాంటి దోషం ఉన్నప్పుడు ఇవే ఎందుకు జరుగుతున్నాయి? అదే ఇక్కడ లాజిక్ అన్నీ కూడా. ఓకే, కొన్ని వాస్తు శాస్త్రంలో అన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేకపోవచ్చు. అంటే మనకి ఇక్కడి నుంచి నెగిటివ్ ఎనర్జీ, ఇక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఇలా వస్తే ఇలా ఉంటుంది అని చెప్పుకుంటాం అన్ని ప్రతిదాన్ని. కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు, కొన్ని సూత్రాలని ప్రూవ్ చేయలేదు. అంతేగాని ఇవి దీనివల్ల ఇలా జరుగుద్ది అని శాస్త్రంలో ఉంది, అలాగే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అనేది దాని మీద ఇంకా రీసెర్చ్ జరగాలి. చాలా అద్భుతంగా ఈ శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, ఎవరైనా సరే ఇటువంటి వాయువ్య దోషం ఉంటే ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోండి. చాలా సింపుల్. మనం ఆల్రెడీ చెప్పాం కదా ఒక కిందటి ఎపిసోడ్లో, మనం మన ఇంటి యొక్క ఈశాన్య మూలలో నుంచుంటే మన యొక్క ఆగ్నేయ మూల కనిపించాలి, మన యొక్క ఇంటి వాయువ్య మూల కనిపించాలి. అంటే ఉత్తరపు హద్దు చేసుకొని టచ్ లేకుండా ఇటువంటి షెడ్ నిర్మాణం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీన్నే
వాయు దోషాన్ని మనం సెట్ చేసుకున్నట్లు అయిపోతుంది అనమాట. గురుగారు, మరి వాయువ్య దోషం ఏ రకంగా ఉంటుంది? ఒకవేళ వాయువ్య దోషం ఇంటికి ఉంటే ఎలా ఎఫెక్ట్ అవుతాము, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.